నమస్కారం. మీరు చూస్తున్నారు తెలుగు అమ్మాయి రియాక్షన్స్ వీడియోస్. ఈరోజు సంక్రాంతికి వస్తున్న మూవీ అయితే చేస్తున్నానండి. అది పార్ట్గా అయితే మన ఛానల్లో పెడుతున్నాను. ఆల్రెడీ పెట్టానండి ఫస్ట్ నుంచి కూడా. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మీకు ఫస్ట్ నుంచి చూస్తే అర్థమవుతుంది ఏంటి మూవీ అనేసి. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీరు ఫస్ట్ నుంచి కూడా చూస్తే అర్థమవుతుందండి. ఫస్ట్ నుంచి పార్ట్ ఏమైతుందో అక్కడి నుంచి కూడా చూస్తే మీకు అర్థమవుతుంది సినిమా ఏంటి అనేసి. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏ విధంగా అనిపించిందో ఈ మూవీ కామెంట్లో అయితే తెలియజేయడం మర్చిపోవద్దు. అలాగే ఇంకా మనం పార్ట్లు పెట్టాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం బట్టి నేను పెడదాం అనుకుంటున్నానండి. అలాగే వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వెంకటేష్ గారిని మీనాక్షి గారితో పంపుతారా లేదా అన్నదండి. ఇప్పుడు మనం ఈ పాటలు అయితే చూడాలండి. భాగ్యం గారు పంపుతున్నారు లేదా అన్నదే. ఆ పాట అయితే మీకు చూస్తే ఈ పాట కూడా అర్థమవుతుంది. వెళ్ళాక ఏంటి ఆపరేషను అన్నది సీఎం గారు అయితే చెప్తున్నారు వెంకటేష్ గారికి. అక్కడి నుంచి మనం అయితే చూడాలి ఏం జరుగుతుందో. నాతో పాటు మీరు కూడా చూడాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకుంటే మీకు నేను పెట్టే ప్రతి వీడియో కూడా వస్తుంది. సో మీకు చూసే అవకాశం కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే వస్తుందండి. సో లెట్స్ కంటిన్యూ ది వీడియో. ఇప్పుడు మనకున్న టైం 72 గంటలు. 72 గంటలు హ్యాండిల్ చేయాలంటే నువ్వే కరెక్ట్. ఆనెస్టీ అండ్ బ్రూటాలిటీ, టఫ్నెస్ అండ్ ఫిట్నెస్, రేర్ మిక్స్ ఉన్న టాప్ ఆఫీసర్ బను. వావ్ వావ్ వావ్. ఈ డ్యూటీకి మళ్ళీ ఈయనకి వచ్చినట్టు ఉందండి. డిపార్ట్మెంట్కు దూరమై 6 సంవత్సరాల 45 రోజుల 15 గంటల 20 నిమిషాలైంది. వావ్. చేతిలో గన్ను పట్టుకొని ఎప్పుడెప్పుడు క్రిమినల్స్ గుండెల్లో బుల్లెట్స్ దించుతానా అని బ్లడ్ బాయిల్ అవుతుంది. వావ్ వావ్ సూపర్. ఇక్కడి నుంచి 72 గంటలు గడియారంలో తిరిగే ముళ్ళు కలుపు వస్తుందేమో గానీ ఈ వైడి రాజు గుండె కలుపు రాదు. వాటి డైలాగ్ వావ్ వావ్. 3 రోజుల్లో సంక్రాంతి. వావ్. బీజు గార్డ్ వేసేయటం ఫిక్స్. ఆకెళ్ళ గారిని తెస్తున్నాం. ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం. వావ్ సంక్రాంతికి వస్తున్నాం. వావ్ వావ్ వావ్. జై హింద్ అండి. ఏంటి ఈయన అలవాడి పేరేంటి? నీకే చెప్పేది దించవయ్యా. దిగట్లేదు సార్. చాలా గ్యాప్ తర్వాత సెల్యూట్ చేశాను కదండి. వా నడుము పట్టేస్తుంది. అమ్మో నడుము పట్టేసిందండి. అయ్యయ్యో అయ్యో అయ్యయ్యో మెడ కూడా పట్టేసిందండి బాబు. కాల్ మై ఫ్యామిలీ డాక్టర్. ఓ డాక్టర్ వస్తున్నాడు అన్నట్టు. నమస్తే సార్. ఈయనకి చూస్తున్నారు. అమ్మో అమ్మో కూల్ సార్. లైట్ వంగండి సార్. అది అమ్మో సార్ అర్జెంట్ కొన్ని టెస్టులు చేయించాలి. టెస్టులు ఎట్టిన బాబు ఏంటి టెస్టులు రాశారండి బాబు. అమ్మో పోలీస్ ఆఫీసర్ ఉన్నప్పుడు ఎన్నో రిస్కులు చేయడం వల్ల బాడీ ఫ్రాక్చర్స్ అయ్యాయి. అప్పుడు ఫిట్ గా ఉన్నాడు కాబట్టి బాడీ తట్టుకుంది. వావ్ ఫిట్నెస్ వదిలేసి చేపలు అయ్యో పిల్లలు ఒక్కరు కాదు 4 అమ్మో పెట్టుకోవడం వల్ల బాడీ పూర్తిగా డ్యామేజ్ అయింది. అమ్మో బీపీ షుగర్ జస్ట్ బోర్డర్ లో ఉన్నాయి. పూసలో L2 L3 డ్యామేజ్ సార్. ఒబెసిటీ వల్ల కొలెస్ట్రాల్ బోర్డర్ దాటేసింది. పూర్తిగా గుజ్జు తగ్గిపోయింది సార్. అయ్యో రావాలా వద్దరు ఊగుతుంది సార్. చాలా బాగా చెప్తారండి బాబు. ఇతను గన్ను పేల్చటాలు, దూకటాలు, పరిగెత్తడాలు, పెద్ద పెద్ద ఫైటింగ్లు అస్సలు చేయకూడదు. ఐ మీన్ హి ఇస్ అన్ఫిట్ ఫర్ యాక్షన్. మరి ఈయన ఆపరేషన్ ఎలా చేస్తారంటారు? అయ్యో సీఎం గారు కూర్చుండిపోయారు. వావ్ వావ్. ఈయన ఒక్కొక్కరిని చూస్తాం. గూస్ బంప్స్ డ్రాప్ అయిపోయింది.
డెడ్ అయిపోయింది రీసెర్చ్ చేసి ఒక పక్క ఈయన బాధ, సీఎం గారికి అన్ని బాధలే. టిఫిన్లు ఏమైనా తెప్పించచ్చుగా వావ్ వామ్మో బాబు వైడి రాజు Wow. స్పెషలిస్ట్ రిక్వైర్మెంట్ ఏమన్నా ఉందా? కుదిరితే ఒక 5 నిమిషాలు బ్రేక్ తీసుకుందాం, బ్రేక్. కాఫీ టీలు తాగి మళ్ళీ కూర్చుందాం. వావ్ వామ్మో వామ్మో సో బిజు పాండే కాలింగ్. బీజు పాండే మీనాక్షి గారు ఫోన్ చేశాడు. అన్న ఎక్కడ అది కాదు బిజు. రాకపోతే ఇక్కడ ఆకెళ్ళా ఉండడు. అయ్యో సీఎం సార్ ఏదో ఒకటి చేసి నన్ను ఇక్కడికి తీసుకెళ్ళండి. ఈయన చంపేస్తానని బెదిరిస్తున్నారండి. పంపండి, లేకపోతే వెళ్ళి చంపేస్తాం. మీ అన్నయ్యని ఎట్లయినా పంపించేస్తాం. ఓ గారిని మాత్రం ఏం చేయొద్దు ప్లీజ్. అవతల బీజు గారు సెంట్ వేస్తున్నాడు. మనం యాక్షన్ స్టార్ట్ చేయలే. ఇప్పుడు ఏం చేయాలి? క్రీస్తు శకం 15వ శతాబ్దంలో మహారాణా ప్రతాప్ దగ్గర చేతక్కనే గుర్రం ఉండేది. క్రీస్తు శకం. మహారాణా ప్రతాప్ యుద్ధంలో గాయపడినప్పుడు ఆ. రాజు భుజం మీద వేసుకుని కత్తుల్ని బరిసెల్ని ఈటల్ని తట్టుకుంటూ కొండల్ని గుట్టల్ని నదుల్ని దాటుకుంటూ రాజు వావ్. ఆ గుర్రం చేతక్. ఓ రాజు కూడా అలాంటోడే. ఆ తర్వాత చేతక్ చచ్చిపోయినట్టుంది సార్. చేత తర్వాత దానికి విగ్రహం పెట్టినట్టు గుర్తు. ఐజీ నాలెడ్జ్ ఉంది నీకు. అమ్మో ఇరాక్లో ఉన్నప్పుడు చరిత్రలు తప్పకు. నిజమే. అయినా యమహా అయినా సుజుకి అయినా వావ్ వేరే ఆప్షన్ లేదు. ఉన్న టైం అంతా ఈ గుర్రం మీద గ్యాంబుల్ చేశాం. ఇది వావ్. గుడ్డిదేనా దీన్ని తోక పట్టుకుని ఈ రాజ్యాన్ని వెంకటేష్ గారు గుర్రబెట్టు బాబు. నీ ఫిట్నెస్ కంటే నీ షార్ప్ బ్రెయిన్ నమ్ముతున్నాను. వావ్ చేసి ఆపరేషన్ సక్సెస్ చేయవయ్యా. ఈ ఆపరేషన్ సక్సెస్ అవ్వాలంటే పాపా పాండే మనకు కావాలి. ఈయన జైల్లో ఉన్నారండి. వాడు మన దగ్గర ఉంటేనే బీజు మన కంట్రోల్లో ఉంటాడు. ఓ జైలర్ గాడు పెద్ద మెంటల్ గాడయ్యా. అమ్మో ఈయన ఫస్ట్ లో చూసే ఉంటారు మీరు. తీసుకొస్తావు ఆ జైలరే జాగ్రత్తగా పాపా పాండేని మనకు అప్పగించేలా చేస్తాను. ఓ ఆయన అయినా తీసుకొచ్చి అప్పు చెప్తారంటారా? మన ప్లాన్ని జైలు లోపల ఎగ్జిక్యూట్ చేయించే గ్యాంగ్ కావాలి. వా నేను ప్లాన్ చేస్తున్నారండి. అమ్మో కొట్టేసుకుంటున్నారండి బాబు. వామ్మో అందరు కొట్టేసుకుంటున్నారండి బాబు. వామ్మో సాయి కుమార్ గారు ఆపట్లేదండి వీళ్ళు. కొత్తగా వచ్చావా? అవును సార్. 4 ఏళ్ల నుంచి ఈ జైలర్ దగ్గర పనిచేస్తున్నాను. ఓ ఒక క్రికెట్ టీంలో బ్యాట్స్మెన్ ఉంటాడు, బౌలర్ ఉంటాడు, వికెట్ కీపర్ ఉంటాడు, ఆల్రౌండర్ ఉంటాడు. ఓ. కానీ వాడి టీంలో అన్నీ వాడే. వావ్ చివరికి 12th మ్యాన్ కూడా. వావ్ వాడి ఈగోతో వాడాడు, ఆ? కొన్ని ఆడినప్పుడు. అమ్మో మెంటల్ నా కొడుకు. వచ్చేసారు విన్నారంటారా? వెయిటింగ్ ఫర్ ఆర్డర్స్. వావ్ ఆడికేరా నీ బాడీ 10th క్లాస్ బ్రెయిన్ తో కానిస్టేబుల్ బాడీతో బాడీ 10th ఫైట్ చేస్తావా ఏంటి? సారీ బాడీ 10th క్లాస్తో అనేసి అన్నారు. ఈయన పని చేయట్లే గన్ను. ట్రై చేస్తారా? ఏ మేరా గన్నా హై, ఆ? మేరా బాత్ సున్నా, అమ్మో గన్న మాట వినాలి. అబ్బా ఈయన కూడా తరలేసు. అమ్మో ఈయన కూడా తుమ్మేస్తున్నారు పెట్టేసి మధ్యలో. అమ్మో దెబ్బకి ఇద్దరు త్వరగా వెళ్ళిపోయారు బాబు. డిసిప్లిన్ కిదర్? అమ్మో బాబా పాండే. అయ్యయ్యో హలో మాణిక్యరావు సీరియస్లీ wounded, హాస్పిటల్ షిఫ్ట్ కరో. హాస్పిటల్ కట్టండి. మాణిక్యరావు సార్, బాబా పాండేని ఎవరు అటాక్ చేశారు? హసన్ బ్యాచ్ సార్. వాళ్ళు బయట సుపారీలు తీసుకుని అసలు చట్నీ కుష్తో గడబడ్ హై. వాడికున్న అతి తెలివితో మన ప్లాన్ని ముందే గెస్ చేస్తాడు. చేస్తా గెస్ట్ చేస్తా. గెస్ట్ చేస్తారట. నాకు తెలిసి హాస్పిటల్లో పప్పాని కిడ్నాప్ చేయడానికి ప్లాన్ జరుగుతుంది. అయితే హాస్పిటల్ మారుదాం సార్. సెల్ఫ్ సెంట్రిక్ ఈగోయిస్టిక్ ఆఫీసర్ వావ్ హాస్పిటల్ మార్చడానికి ఒప్పుకోడు. ఒప్పుకోను. ఒప్పుకోరట. వావ్ హాస్పిటల్ కి వెళ్ళాలి, కిడ్నాప్ ని ఖతం చేయాలి. हमारे टीम को बुलाओ. డాక్టర్ హాస్పిటల్ మొత్తం మన కంట్రోల్కి రావాలి. ఓకే సార్. వావ్ Come on boys, all of you. Be alert. డాక్టర్స్ వావ్ పెళ్ళామేమో నర్సు ఆ? బాగుంది బా. అమ్మో
పెళ్ళాం డాక్టర్ ప్రియురాలు నర్సు నర్సు బాగుంది బా బాగుందట. హలో సార్ ఐఎమ్ డ్యూటీ డాక్టర్ క్రిటికల్ కేర్ డాక్టర్ విరూపాక్ష నర్స్ రూపాలి ఇంకో వావ్. పరిచయాల తర్వాత ముందు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. వాట్ ఈస్ అండ్ వన్ మోర్ పాపా పాండేని కిడ్నాప్ చేయడానికి డేంజరస్ గ్యాంగ్ హాస్పిటల్లోకి ఎంటర్ అయింది. అమ్మో అంతకంటే డేంజరస్ పోలీస్ ఆఫీసర్ జార్జ్ మళ్ళీ సింక్ అయిపోయారు ఇద్దరు. వాట్ ఎ సింక్ టు ద ట్రీట్మెంట్. ఆ గ్యాంగ్ సంగతి నేను చూస్తాను. వావ్. బాయ్స్ అమ్మో అమ్మో పాపా పాడే నీ ఎస్కేప్ ప్లాన్ చేస్తున్నావు, కోఆపరేట్ చేయాలి. చూసారు కదండి, వెంకటేష్ గారు అయితే ఈయన్ని తప్పించడానికైతే ప్లాన్ చేస్తున్నారు. ఏ విధంగా తప్పిస్తారు ఏంటి అనేసి నాతో పాటు మీరు కూడా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్లు అయితే తెలియజేయండి. నాకైతే ఇది ఫన్నీగా ఈ స్టోరీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఫన్నీగా ఎమోషన్స్ అన్నీ ఆల్ మిక్స్ కూడా ఈ సినిమాలో అయితే పెట్టడం అయితే చాలా బాగుందండి. సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. సినిమా అయితే మీకు కూడా నచ్చిందా లేదా అని కామెంట్లో అయితే చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. సో వెంకటేష్ గారు అయితే ఈయన ఇప్పుడు తప్పించాలనుకుంటున్నారు. ఎలా తప్పిస్తారు ఏంటి అనేసి నాతో పాటు మీరు కూడా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్లో అయితే చెప్పడం అయితే మర్చిపోవద్దు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.